హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ అంటే వాణిజ్య శాస్త్రంలోని స్వదేశీ వర్తకము విదేశీ వర్తకానికి మధ్య భేదాలు గురించి చెప్తున్నాను. డిఫరెన్సెస్ ఆఫ్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో అన్నది ఇంటర్మీడియట్ ఎవరైతే సెకండ్ ఇయర్ కామర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే స్వదేశీ వర్తకం అంటే ఏంటి, వర్తకం అంటే ఏంటి అన్నది నేను ముందు క్లాస్లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయినా కాకపోయినా ఇప్పుడు మళ్ళీ మా మీద చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. వర్తకము అని అంటే ఏంటి అని అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే వర్తకం అంటారు. మరి స్వదేశీ వర్తకం అంటే ఏంటండి అని అంటే స్వదేశీ వర్తకం అంటే ఏంటి అంటే ఒక దేశ సరిహద్దుల లోపల జరిపే కొనుగోలు అమ్మకాల ప్రక్రియలనే స్వదేశీ వర్తకం అని అంటారు. అంటే దేశం సరిహద్దుల్లో జరిపే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియలనే స్వదేశీ వర్తకం అని అంటారు. స్వదేశీ వర్తకమైన అయినా అంటారు, లేదా దేశీయ వర్తకమైన అయినా అంటారు. మరి విదేశీ వర్తకం అంటే ఏంటి అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య జరిగే కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే విదేశీ వర్తకము లేదా అంతర్జాతీయ వర్తకం అని అంటారు. అయితే ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భేదాలు ఏంటో చూద్దాం. చూడండి, ముందు స్వదేశీ వర్తకం గురించి ఒక పాయింట్, విదేశీ వర్తకం గురించి ఒక పాయింట్ చెప్తాను. స్వదేశీ వర్తకం అంటే ఏంటి, దేశం సరిహద్దుల్లోనే కొనసాగేది. అదే విదేశీ వర్తకం అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య కొనుగోళ్లు అమ్మకాలు జరిగే ప్రక్రియ, అది విదేశీ వర్తకం అవుతుంది. అయితే స్వదేశీ వర్తకంలో కరెన్సీ మార్పిడి ఉండదు, విదేశీ వర్తకంలో కరెన్సీ మార్పిడి ఉంటుంది. స్వదేశీ వర్తకం ఎలాంటి ఆంక్షలకు లోబడి ఉండదు, విదేశీ వర్తకం అయితే అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది. విదేశీ వర్తకం అనేక ఆంక్షలకి లోబడి ఉంటుంది. స్వదేశీ వర్తకంలో డిమాండ్ సప్లై ప్రభావం అయితే ఉంటుంది. మరి విదేశీ వర్తకంలో డిమాండ్ సప్లై ప్రభావం పరిమితంగా ఉంటుంది. విదేశీ వర్తకంలో స్వదేశీ వర్తకంలో అయితే వ్యయాలు నష్టభయాలు తక్కువ ఉంటాయి. అదే విదేశీ వర్తకంలో అయితే రవాణా వ్యయాలు నష్టభయాలు ఎక్కువ ఉంటాయి. స్వదేశీ వర్తకంలో అయితే స్వదేశీ వర్తకం దేశంలోనే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరుకును అందజేయడంలో ప్రయోజనం చేకూరుస్తుంది. అదే విదేశీ వర్తకంలో అయితే ఆయా దేశాల్లో ఉన్న ఉత్పత్తుల్లో ప్రత్యేకీకరణ దోహదం చేస్తూ సాపేక్ష ప్రయోజనాన్ని చేకూరుస్తుంది విదేశీ వర్తకం అయితే. అదే మన హోమ్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకంలో అయితే దేశంలోనే ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడంలో స్వదేశీ వర్తకం సహకరిస్తుంది. ప్రపంచ దేశాల ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడంలో విదేశీ వర్తకం సహకరిస్తుంది. సరుకుల తరలింపు అన్నది ఎక్కువ రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది స్వదేశీ వర్తకంలో. అదే విదేశీ వర్తకంలో అయితే సరుకును ఎక్కువగా సముద్రం ద్వారా అంటే నౌకల ద్వారా తరలించడం జరుగుతుంది. ఇది హోమ్ ట్రేడ్ ఫారెన్ ట్రేడ్ కి మధ్య వ్యత్యాసాలు అంటే భేదాలు అన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా బీఈడీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ చెక్ చేస్తే సబ్జెక్ట్ వారీ ప్లేలిస్ట్స్ ఉంటాయి. వాటి మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు కనపడతాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.